వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. భువనేశ్వర్ కుమార్ ఈ ప్లేయర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 11 సీజన్లు సేవలు ఇచ్చిన తర్వాత ఆర్సీబీతో ఆడుతున్నాడు. సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మరన్ గురించి ఆయన చేసిన ప్రశంసలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆమె ఎప్పటికీ ఆటగాళ్లకు అండగా నిలబడుతూ జట్టు పరాజయాలను స్వీకరించడమే కాకుండా ఎప్పుడు ప్రశ్నించకుండా వారిని ప్రేరేపించింది. కావ్య మరన్ సన్ రైజర్స్ జట్టుకు విశేష ప్రేరణ ఇచ్చి జట్టును విజయవంతంగా నడిపించేందుకు సహాయపడింది అన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మరన్ గురించి భువనేశ్వర్ కుమార్ చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2014 నుండి 2024 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడిన తర్వాత ప్రస్తుతం ఆర్సీబీతో ఆడుతున్నాడు. తన సన్ రైజర్స్ హిస్టరీపై జట్టు ఓనర్ కావ్య మరన్ గురించి మాట్లాడిన ఓ పాత వీడియోలో అతను ఆమె గురించి ఎంతో అద్భుతమైన మాటలు చెప్పారు. భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో 11 సీజన్ల పాటు గడిపిన తర్వాత ఆ జట్టును వీడడంపై ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. అతను చెప్పినట్లుగా 11 సీజన్లు ఆడిన తర్వాత ఆర్సీబీలో ఆడడం కొంచెం కష్టంగానే ఉంది అని వివరించాడు. కానీ అతను కావ్య మరన్ గురించి ప్రస్తావిస్తూ కావ్య మరన్ చాలా మంచిది, ఆమె ఎప్పుడూ ఆటగాళ్లకు అండగా నిలిచింది, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన జట్టుకు జరుగుతున్న పరాజయాలను అంగీకరించి ఆమె జట్టు సభ్యులను ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఆమె ఎప్పుడూ జట్టుకు అండగా నిలిచింది అన్నాడు. భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ కావ్య మరన్ జట్టు ఓనర్, ఆమె ఈ జట్టు కోసం ఎంతో పెట్టుబడి పెట్టారు. వరుస పరాజయాలు ఎదురైతే ఆటగాళ్లాగే ఓనర్ కూడా మానసిక వేదనకు గురవుతారు. కానీ ఏ రోజు కావ్య మరన్ ఒక్క ఆటగాడిని కూడా ప్రత్యేకంగా లేదా పరోక్షంగా ప్రశ్నించలేదు, కోచ్ల పనితీరుని తప్పుపట్టలేదు, మేం బాగా ఆడకపోయినా ఆమె మాకు అండగానే నిలిచింది అని పేర్కొన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో పాపులారిటీ కలిగిన జట్లలో ఒకటి. కావ్య మరన్ ప్రత్యేకమైన విధానం సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆమె ఐపీఎల్ 2016 నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ వ్యవహారాలను చూస్తున్నారు. ప్రతి సీజన్ లో ఆమె జట్టుకు ప్రేరణగా నిలిచింది. ఆమె మెగా వేలంలో తెలివిగా వ్యవహరించి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ విధంగా కావ్య మరన్ కోసమే చాలా మంది ఆటగాళ్లు జట్టు ప్రదర్శనకు వచ్చే ఉత్సాహం కలిగి ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లలో 2 విజయాలు సాధించింది. వరుసగా 4 పరాజయాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ పై అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో గురువారం ఆడనుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోస్లిన్.